గత వైసీపీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు అయితే తీసుకువచ్చింది. అయితే కూటమి ప్రభుత్వము ఆ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోకి తీసుకొచ్చినట్లు ఒక జీవో అయితే విడుదల చేసింది. అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకమైన ఆందోళన కార్యక్రమాలు అయితే చేపడుతుంది. తాజాగా పీపీపీ విధానం నుంచి కేంద్ర ప్రభుత్వం పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని తీసివేయటం అయితే జరుగుతుంది. అయితే మనతో మాట్లాడటానికి కాసు మహేష్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, పిడుగురాళ్ల పీపీపీ విధానం నుంచి మెడికల్ కాలేజ్ తీసివేయటం మీరు ప్రభుత్వానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ కాలేజీలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా 17 మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో చరిత్రలో మొట్టమొదటిసారి వెనుకబడిన ప్రాంతాల్లో వైద్యం విద్య పేదవాడికి అందాలని 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పీపీ లేదు, ఏమీ లేదాడ సొంతోళ్ళకి చెంచాగాళ్ళకి అమ్ముకొని లంచాలు తీసుకోవడానికి ఈ విధానం తీసుకొచ్చారు, అమ్ముకోబోతున్నారు. ఇప్పుడు మరి పిడుగురాళ్ళ మెడికల్ కాలేజ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పిడుగురాళ్ళ అతి సమీపాన అటు మాచవరం దాచేపల్లి గురజాలకి మరి అందుబాటులో ఉండేటట్టు 500 కోట్లతో 2019లోనే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర తొలి బడ్జెట్లోనే శాంక్షన్ చేయించాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జవహర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరొక 200 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ కింద ఆంధ్ర రాష్ట్రంలో 3 కాలేజీలు పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ళకి ఇస్తే గురజాల నియోజకవర్గానికి ఒకటి తీసుకురాగలిగారు. దాన్ని కూడా అమ్ముకోవాలని ప్రయత్నం చేశారు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. మాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని అధికారులని ఇక్కడున్న అధికారులు సూచనప్రాయంగా అడిగితే వాళ్ళు తిరస్కరించారు. ఇది కుదరదు, ఎందుకంటే దేశం మొత్తం దాదాపు 70, 80, 100 కాలేజీల వరకు ఇచ్చారని అంటున్నారు ఏది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో ఆంధ్ర రాష్ట్రానికి 3 వచ్చినాయి, 3లో ఒకటి మనకు వచ్చింది. పాలసీ కుదరదు అనుకుంటా అన్నప్పుడు వెనకడుగేసి మేమే పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మాకేమీ అభ్యంతరం లేదు, మేము కూడా అడుగుతుంది అదే కదా. వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పిడుగురాళ్లలో ఏదైతే మేము నెలకొల్పామో 2024 జూన్ కల్లా దాదాపు 60% కాలేజ్ పూర్తయింది, 90% హాస్పిటల్ పూర్తయింది, దాదాపు 215 కోట్లు ఖర్చు పెట్టాం. అవన్నీ లెక్కలు ఉన్నాయి, మీరు పోయి చూస్తే ఇప్పటికి కూడా బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ గడిచిన 1.5 సంవత్సరంలో కనీసం 10% కూడా వాళ్ళు అందుబాటులోకి పూర్తి చేయలేకపోయారు. 100 పడకల హాస్పిటల్ జూన్ 2024లో పూర్తి చేస్తే మేము కేవలం పరికరాలు సిబ్బందిని పెడితే 1.5 సంవత్సరం నుంచి 100 పడకల హాస్పిటల్ నడిచేది. మీరు చూస్తే గురజాల మాచర్లలో కనీసం సరైన 50 పడకల హాస్పిటల్ లేదు. మరి 100 పడకల హాస్పిటల్ 1.5 సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారు. ఇంకా వీళ్ళే నాయకులు నాకు అర్థం కావట్లేదు. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పీపీపీ విధానాన్ని పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ని తిరస్కరించారని తెలుస్తుంది, సంతోషించాం. ఇది మనతో గురిజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి అయితే తెలిపారు. పీపీపీ విధానం నుంచి అయితే పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ కేంద్ర ప్రభుత్వం తీసివేసింది. మిగిలిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రభుత్వమే నడిపి పేద ప్రజలకు వైద్యము అదేలాగా చూడమని అయితే కాసు మహేష్ రెడ్డి అయితే తెలుపుతున్నారు. ఇట్స్ యూటీవీ, పల్నాడు జిల్లా, సత్య.